ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ రెడ్డి ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇది ఎక్కడుందంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 భవానీ నగర్లో అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం, కానీ ఈరోజు కుదిరింది రావడానికి. ఇలా ఎంట్రన్స్లో రాగానే పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంది. మేమైతే కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి కృష్ణుడు, ఇంకా సుభద్ర, బలరాముడు వాళ్ళైతే స్వయంగా దర్శనం ఇస్తారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా వాళ్ళతో పాటు హనుమంతుడు, వినాయకుడు, అమ్మవార్లు కూడా ఉన్నారు. మెయిన్గా ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా ఎట్లంటే కొన్ని టెంపుల్స్కి ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ కదా, అలానే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. సరౌండింగ్స్ ఇంకా నేచరు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా రాగానే ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడైతే గోపురం ఉంది కదా, గోపురం దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది. కానీ మాకైతే కాళ్ళు బాగా కాలిపోయాయి. ఫుల్ ఎండ టైంలో వెళ్ళాం కదా, అందుకే మాకు కాళ్ళు బాగా కాలాయి. కాళ్ళలో కూడా మాకు దర్శనం బాగా అయింది, అందుకే అదొక హ్యాపీనెస్. లోపలికి వెళ్ళి బాగా దేవుడిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. ఇంకా అటు వెనక్కి వెళ్తే ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. అందరి దేవుడిని దర్శనం చేసుకున్నాం. ముందు సైడ్ అయితే ఇంకా శివలింగంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఇంకా అందుకని ఓపెన్ చేయలేదు. మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టెంపుల్ అరౌండ్ మొత్తము వాల్స్కి ఒక్కొక్క పిక్చర్ ఉంది. అంటే మొత్తం శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన ఒక్కొక్క ఘటన గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పైన కనిపిస్తున్న జెండా ఎప్పుడూ ఒకే దిశలో ఉంటుందంట. నార్మల్గా ఏ ఫ్లాగ్ అయినా గాలి ఎటు వీస్తే అటు వెళ్తుంది కదా, ఇక్కడ అలా కాదంట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అక్కడ సుదర్శన చక్రం ఉంది కదా, ఆ సుదర్శన చక్రం మనం ఎటు సైడ్ నిల్చుకొని చూసినా ఒకే డైరెక్షన్లో కనిపిస్తుందంట. చాలా బాగుంది కదా అసలు. అట్లా నార్మల్గా మన హిందూ ధర్మంలో ఉండే స్పెషాలిటీయే కదా అది. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయం తెలిసిన తర్వాత. ఇంకా ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 2009లో అయితే ఈ టెంపుల్ని కట్టారంట. మొత్తం ఒడిశా రిఫరెన్స్ పిక్ తీసుకొని అక్కడ నుంచి ఎన్నో టన్నుల రెడ్ స్టోన్ని తెప్పించి కట్టారంట. చాలా బాగుంది. ఈ విషయాలని కూడా నేను నిన్నే తెలుసుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ చూసినందుకు. ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా టెంపుల్ చూస్తే, నాకు కూడా అలానే అనిపించింది. మన ఒడిశాకి అయితే వెళ్ళి చూడలేం కదా, మనకి దగ్గరలో ఉన్నది వెళ్ళి చూస్తే అదో హ్యాపీనెస్ కదా. బాగా దేవుణ్ణి చూసేసి మంచిగా దేవుణ్ణి మొక్కుకొని ఇంకా టెంపుల్ అంతా వ్యూ అంతా చూస్తున్నాం. లోపలే కాదు, టెంపుల్ వ్యూ బయట కూడా చాలా బాగుంది. ఇదంతా బయట వ్యూ అండి. అంతా ఇదొక పార్క్ లాగా ఉంది, చాలా బాగుంది. ఈవినింగ్ టైం వస్తే మస్ట్ అండ్ షుడ్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది మనకి కూడా కొద్దిసేపు. అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తే చాలా బాగుంటుంది, మనసు కూడా ప్రశాంతంగా. ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పిక్చరు ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుంది. నాకైతే మెయిన్గా ఇది నచ్చింది బాగా. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే మొత్తం ఇంక ఈ టెంపుల్ అంతా బాగా చూసేసాను, అందుకే నాకు బాగా నచ్చింది. ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ నుంచి దగ్గరలో ఇంకో టెంపుల్ ఉందంటే వెళ్ళాము, హరే కృష్ణ టెంపుల్. ఇది కూడా బంజారా హిల్స్లోనే, ఎన్బిటి నగర్ అంట. అది కూడా బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి చాలా దగ్గర. ఇది వచ్చేసి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. ఇందులో కృష్ణుడు ఉంటాడు, తర్వాత ఇంకా నరసింహస్వామి కూడా ఉంటారు. ఇద్దరు దేవుళ్ళు కలిపి ఒకే దిక్కను కదా, చాలా బాగుంది కదా వినడానికి. ఈ టెంపుల్ మొత్తము పార్క్ ఏరియా కూడా ఉంది, ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంది. ఫ్యామిలీతో కూడా వెళ్తే మస్ట్ అండ్ షుడ్గా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాలకి వెళ్ళి మనం ఇంకా గోవులకి మనము మేత కూడా ఇవ్వచ్చు. కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు మనకు మేత ఇస్తారు. చూడండి ఎంత బాగున్నాయి. అప్పుడప్పుడు ఇట్లా విజిట్ చేయండి, మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకి కొంచెం ప్రశాంతత దొరికినట్లు ఉంటుంది. ఇంకా అలా లోపలికి వెళ్తే టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి అప్పుడే పూజ జరుగుతున్నది. మా అదృష్టమేమో మేము దేవుడిని చాలా బాగా చూసాము. మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి స్వయంగా వెలిసారంట, అందుకని ఇక్కడ అందరు ఎక్కువ వచ్చి చూస్తూ ఉంటారు. చాలా బాగుంది, మేము కూడా చూసాం. విగ్రహం అయితే చాలా బాగుంది, అందుకే స్వయంభూ నరసింహస్వామి అంటారంట. ఇక్కడ లోపలికి వస్తే కృష్ణుడు కూడా ఉన్నాడు. అంతా చాలా అంటే చాలా బాగుంది. మాకైతే మంచిగా దర్శనం అయింది. అలా కళ్ళ నిండుగా దేవుణ్ణి చూస్తే ఆ సంతోషమే వేరు కదా. ఇంకా ఈ టెంపుల్లో పిల్లలకి సమ్మర్ క్యాంప్ కింద ఫ్రీగా కొన్ని ట్రెడిషనల్స్ నేర్పిస్తారు. ఇంకా